రాజ్యసభ రేసులో మేము కూడా ఉన్నామంటోంది తెలంగాణ కాంగ్రెస్. విహెచ్ను మళ్ళీ రాజ్యసభ బరిలో దించాలని భావిస్తోంది. ఇందుకోసం అధిష్టానానికి లేఖ కూడా పంపినట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, పార్టీ అభ్యర్థిగా విహెచ్ను పోటీలో దించాలనే ఆలోచన కాంగ్రెస్ చేస్తున్నట్టుగా సమాచారం అవుతోంది. అప్డేట్స్ ఏంటి? మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో దిగాలనుకుంటోంది. అయితే గెలిచే బలం లేకపోయినప్పటికీ పోటీ చేసే బలం మాత్రం తెలంగాణ కాంగ్రెస్ ఉంది. పోటీ చేయడానికి 10 మంది ఎమ్మెల్యేలు అభ్యర్థిని ప్రతిపాదించాల్సి. ఆ మేరకు ఇప్పుడు సాంకేతికంగా కాంగ్రెస్ 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ 6 టీఆర్ఎస్ ఫిరాయించారు. ప్రస్తుతం కాంగ్రెస్ వాస్తవ బలం 14గానే చెప్పుకోవాలి. ఇది సరిపోతుంది పోటీ చేయడానికి. కానీ పోటీ గెలుపు అవకాశం లేకపోయినప్పటికీ కాంగ్రెస్ ఎందుకు పోటీ చేయాలనుకుంటుందంటే ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశాన్ని మరొకసారి చర్చకు తేవడానికి ఆస్కారం ఉంటుంది. టీఆర్ఎస్ ఫిరాయింపు రాజకీయాల వల్లే ఈ 2 రాజ్యసభ సీట్లను గెలుచుకుంటోంది తప్ప ఆ బలంతో కాదు అనేటువంటి అంశాన్ని ప్రజలకు నిర్ణయిస్తే రాజ్యసభ బరిలోకి దిగాలనుకుంటుంది తెలంగాణ కాంగ్రెస్. ఈ మేరకు చీఫ్ హైకమాండ్ కు సంప్రదించారు. సిట్టింగ్ ఎంపీ వి హనుమంతరావుకు మరో అవకాశం ఇవ్వండి, గెలవకపోయినా కూడా మనం పోటీ చేద్దాము. అధికార టీఆర్ఎస్ ఫిరాయింపు రాజకీయాలను టార్గెట్ చేయడానికి ఈ పోటీ పనికొస్తుంది అని చెప్పేసి హైకమాండ్ కోరారు. హైకమాండ్ కూడా విహెచ్ కు టికెట్ ఇచ్చేందుకు ఆస్కారం ఉంది. ఎటు గెలిచే అవకాశం లేదు. కానీ పోటీ వల్ల ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అనర్హత వేటుకు వేయడానికి ఏమైనా ఆస్కారం ఉంటుందా, సాంకేతికంగా న్యాయపరంగా ఏమైనా అవకాశం ఉంటుందా అనేటువంటి అంశాన్ని కూడా కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. సునీల్, మీరు చెప్పినట్టుగా గెలిచే అవకాశం లేకపోయినా ఇది ఒక అంశాన్ని ముందుకు తేవాలి, ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశాన్ని ముందుకు తేవాలని నిలబడుతున్న నేపథ్యంలో అంటే 40 మంది ఉంటే గానీ నిజంగా గెలవలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు చూసుకుంటే 14 సంఖ్యగా కనిపిస్తోంది. ఏ విధంగా అంటే ఇది ఏదైనా ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకోవచ్చు? ఇస్ ఇట్ ఎఫెక్టివ్ టు మేక్ విహెచ్ టు స్టాండ్ ఫర్ దిస్ పొజిషన్? పోటీ చేయడానికి 10 మంది ఎమ్మెల్యేల బలం సరిపోతుంది. ప్రతిపాదించడానికి 10 మంది ఎమ్మెల్యేలు సంతకం చేయాల్సి ఉంటుంది నామినేషన్ పుస్తకం పైన. ఆ మేరకు కాంగ్రెస్ కు 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగిలిన టీడీపీ కానీ వైసీపీ కానీ వాళ్ళంతా కూడా ఫిరాయించినటువంటి టీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. అధికార టీఆర్ఎస్ ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహిస్తోంది. ఆ బలంతో టీఆర్ఎస్ 2వ అభ్యర్థిని గెలుచుకుంటోంది. టీఆర్ఎస్ కు 80 మంది ఎమ్మెల్యేలు లేరు, 65 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మిగిలిన 15 మంది ఎమ్మెల్యేలంతా కూడా ఫిరాయించినటువంటి బలమే అనేటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ పోటీ పనికొస్తుంది. మరొకసారి చర్చకు పెట్టొచ్చు. ఒకవేళ సాంకేతికంగా న్యాయపరంగా ఏమైనా అవకాశం ఉన్నట్టయితే ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయడానికి ఈ పోటీ పనికొస్తుంది. ఆ విధంగా న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకుందాం. ముందైతే పోటీ చేసే నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలను మనకు అనుకూలంగా మలుచుకోవచ్చు అనేది ఈ కాంగ్రెస్ ఎత్తుగడ. ఈ మేరకు హైకమాండ్ కోరారు. హైకమాండ్ కూడా దీనికి గెలిచే అవకాశం ఉందని టీపీసీసీ నేతలు అంటున్నారు.